హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శివ జాడి యూట్యూబ్ ఛానల్. హాయ్, నేను శివ జాడి. ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి వైబ్రెంట్ కెరియర్ ఆప్షన్స్ గురించి చెప్తాను. ఈ ఫీల్డ్‌లో చాలా డిఫరెంట్ పాత్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఈచ్ ఆఫర్స్ గురించి ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ టు గ్రో అండ్ సక్సెస్ మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ వీడియో డెఫినెట్‌లీగా మీకు యూజ్ అవుతుంది. సో, ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో, మీరు గనక స్కిప్ చేసి చూసినట్టయితే, నేనేం చెప్తున్నానో మీకు అర్థం అనేది అవ్వదు. సో, కంపల్సరీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే, మనం ఆన్‌లైన్‌లో ఛానెల్స్‌ని యూజ్ చేసి కస్టమర్స్‌తో కనెక్ట్ అవ్వడం. తన ప్రొడక్ట్స్‌ని మరియు తన సర్వీస్‌ని సేల్ చేసి, అలానే ప్రమోట్ చేసి, ఈరోజు డిజిటల్ మార్కెటింగ్‌లో ఎన్నో రోల్స్ అనేటివి ఉన్నాయి. ప్రతి రోల్‌కి ఒక ఇంపార్టెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్స్ ఏమున్నాయో దాని గురించి మీకు చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఎస్‌సిఓ స్పెషలిస్ట్. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్‌సిఓ స్పెషలిస్టు వెబ్‌సైట్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి పనిచేస్తారు. అండ్ రిసర్చ్ ఇంజిన్స్‌లో ఆర్గానిక్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది కరెక్ట్ అయిన కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేయడం, వెబ్‌సైట్ కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేయడం, బ్యాక్ లింక్స్‌ని పెంచడం లాంటివి చేస్తది. సో, దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి కీవర్డ్ రిసర్చ్ అనేది రావాలి. తర్వాత ఆన్ పేజ్ అండ్ ఆప్టిమైజేషన్ తెలియాలి. తర్వాత అనలిటిక్స్ స్కిల్స్ అనేటివి ఉండాలి. సో, ఈ స్కిల్స్ అనేటివి ఉంటే మీరు ఎస్‌సిఓ స్పెషలిస్ట్‌గా రానియొచ్చు. సో, ఆపర్చునిటీస్ ఏముంటాయి? ఆపర్చునిటీస్ చూసినట్టయితే ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. వర్కింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ తోటి మనం పని చేయొచ్చు. తర్వాత ఇన్ హౌస్ ఎస్‌సిఓ రోల్ ఇన్ కంపెనీస్. సో, కంపెనీలో కూడా ఎస్‌సిఓ వల్ల వర్క్ అనేది చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటర్. కంటెంట్ మార్కెటర్ క్రియేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ వాల్యుబుల్ రిలవెంట్ కంటెంట్ టు అట్రాక్ట్ అండ్ ఎంగేజ్ టార్గెట్ ఆడియన్స్. బ్లాగ్స్, వీడియోస్, సోషల్ మీడియా పోస్ట్స్, అలానే పోడ్‌కాస్ట్స్ మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ లాగా కంటెంట్ క్రియేట్ చేయడం రావాలి. సో, ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్స్ అనేటివి ఏముండాలి అనంటే రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ రావాలి. కంటెంట్ స్ట్రాటజీ అనేది తెలియాలి. తర్వాత ఎస్‌సిఓ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఈ స్కిల్స్ అనేటివి ఉంటే మీరు కంటెంట్ రైటర్‌గా రానియొచ్చు. సో, ఆపర్చునిటీస్ ఏముంటాయి అనంటే, బ్లాగింగ్ చేసే వాళ్ళకి కంటెంట్ గాని, కాపీ రైటింగ్ గాని రాసి ఇవ్వచ్చు. అలానే కంటెంట్ క్రియేషన్ ఫర్ బ్రాండ్స్. బ్రాండ్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి వెబ్‌సైట్ కంటెంట్ రాసి ఇవ్వచ్చు. అలానే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్. సోషల్ మీడియా మేనేజర్ రోల్స్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని ఉపయోగించి బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తారు. సో, ఆ బ్రాండ్స్ అనేటివి ప్రమోట్ చేయడం. కస్టమర్స్‌తో కనెక్ట్ అవ్వడం చేస్తారు. అలానే పోస్ట్స్ అనేటివి ప్లాన్ చేస్తారు. తర్వాత కంటెంట్‌ని క్రియేట్ చేస్తారు. మరియు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. సో, ఇలా చేసే వాళ్ళని సోషల్ మీడియా మేనేజర్స్ అంటారు. సో, ఈ రోల్ కూడా డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్‌లో ఉంది. సో, వీటికి స్కిల్స్ అనేటివి ఏముండాలి అనంటే క్రియేటివిటీ అండ్ డిజైన్ అనేది రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఉండాలి. ఆ తర్వాత అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ అనేది తెలియాలి. సో, ఆపర్చునిటీస్ ఏముంటాయంటే బ్రాండ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటుంది. తర్వాత సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అనేటివి ఉంటాయి. ఆపర్చునిటీస్. సో, నెక్స్ట్ వచ్చేసి పే పర్ క్లిక్, పీపీసీ. సో, పే పర్ క్లిక్ స్పెషలిస్ట్. అంటే గూగుల్‌లో యాడ్స్ మరియు వేరే ఇంకేమైనా అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం. ఇది టార్గెట్ ట్రాఫిక్‌ని వెబ్‌సైట్‌కి డ్రైవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, స్కిల్స్ అనేటివి కీవర్డ్ రిసర్చ్ అనేది రావాలి. తర్వాత క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ అనేది తెలియాలి. బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది తెలియాలి. సో, దీంట్లో ఆపర్చునిటీస్ వచ్చేసి ఫ్రీలాన్స్ అడ్వర్టైజ్ సర్వీసెస్ అనేటివి ఉంటాయి. ఏజెన్సీ రోల్స్ ఉంటాయి. తర్వాత ఇన్ హౌస్ పీపీసీ మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. దీంట్లో కస్టమర్స్‌కి పర్సనలైజ్డ్ అండ్ టార్గెట్ ఈమెయిల్స్ పంపడం ద్వారా రిలేషన్‌షిప్స్ అనేటివి బిల్డ్ చేయడము. ఇది న్యూస్ లెటర్స్, ప్రమోషనల్ ఈమెయిల్స్ మరియు ఆటోమేటెడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడము అనేది ఉంటుంది ఈమెయిల్ మార్కెటింగ్‌లో. సో, స్కిల్స్ అనేటివి మీకు కాపీ రైటింగ్ రావాలి. తర్వాత సెగ్మెంట్ అండ్ టార్గెటింగ్ తెలియాలి. తర్వాత అనలిటిక్స్ అండ్ ఏబీ టెస్టింగ్ అనేది రావాలి. ఆపర్చునిటీస్ ఏముంటాయంటే ఇన్ హౌస్ రోల్స్ ఇన్ బిజినెసెస్, ఈమెయిల్ మార్కెటింగ్ ఏజెన్సీస్, తర్వాత ఫ్రీలాన్స్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్. తర్వాత వచ్చేసి అఫిలియేట్ మార్కెటర్. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏం లేదండి. మీరు వేరే కంపెనీస్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడము, కమిషన్స్‌తో డబ్బనేది ఎర్న్ చేయడం. ఇది ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది మీకు ఎర్న్ అవుతుంది.
సో, ఆన్‌లైన్‌ని బేస్ చేసుకొని ఇదనేది ఉంటుంది. స్కిల్స్ అనేటివి డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రావాలి. ఎస్‌సిఓ అండ్ సోషల్ మీడియా తెలియాలి. తర్వాత నెట్వర్క్ విత్ అఫిలియేటర్స్. ఆపర్చునిటీస్ ఏముంటాయంటే స్టార్టింగ్ ఏ బ్లాగ్ ఆర్ యూట్యూబ్ ఛానెల్. మీరు ఒక బ్లాగ్ గాని లేదా యూట్యూబ్ ఛానెల్ అనేది చేయొచ్చు. తర్వాత కొలాబరేట్ అవ్వచ్చు. బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కొలాబరేట్ అనేది అవ్వచ్చు. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ నెట్వర్క్స్ అనేది చేయొచ్చు. సో, ఇలాంటి కెరియర్స్ అనేటివి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటాయనేది. సో, చాలా డిజిటల్ మార్కెటింగ్ కెరియర్స్ గురించి చూసాం. సో, ప్రాక్టికల్లీ ప్రతి రోల్‌కి యూనిక్ స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ మరియు ఛాలెంజెస్ ఉంటాయి. మీరు స్కిల్స్‌ని బిల్డ్ చేసి రైట్ పాత్‌ని సెలెక్ట్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్‌లో సక్సెస్ కెరియర్‌ని బిల్డ్ చేయండి. ఓకేనా? సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వాల్యుబుల్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలానే ఫాలో అవ్వండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమైనా వాల్యుబుల్ కంటెంట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియో నేను మీ ముందుకు తెస్తాను. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.